నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివకేశవుల సమ్మిళిత రూపంగా శక్తియుక్తల మేలు కలయికగా అయ్యప్ప పూజలందుకుంటాడు. శబరిమల శిఖరాన పంపానది తీరాన వెలిసిన మణికంఠ స్వామి మనందరి స్వామిగా జేజేలందుకుంటున్నాడు. భక్తులందరూ కొంగు బంగారంగా సంభావించుకుంటూ స్వామిమూర్తిని ఊరూరా ప్రతిష్ఠించుకుని మనసారా పూజించుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో వెలిసినదే శ్రీ స్వామి అయ్యప్ప దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ సందర్శనం చేసుకుందాం. పై అంతస్తులో మణికంఠుని అగ్రజుడు గజాననుడు, మధ్య అంతస్తులో షణ్ముఖుడు, క్రింది అంతస్తులో అయ్యప్ప స్వామి మూర్తులు నెలకొని ఉంటాయి. ఈ రాజగోపురం గుండా భక్తులు ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. సువిశాలమైన ఆలయ లోగిలి భక్తుల్ని ఆకట్టుకుంటుంది. ప్రధాన ఆలయం ముంగిట ఉన్న సమున్నత ధ్వజస్తంభానికి పంచలోహ కవచం ఉంటుంది. ధ్వజస్తంభం పీఠం చుట్టూ పలు దేవతామూర్తుల పంచలోహ విగ్రహాలు కొలువు తీరి ఉంటాయి. ధ్వజస్తంభానికి నమస్కరించి భక్తులు ఆలయ ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. ఒంగోలులో వేంచేసి ఉన్న స్వామి అయ్యప్ప మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గర్భాలయంలో తేజోమయ రూపిడిగా అయ్యప్ప స్వామి గోచరిస్తాడు. దివ్య ప్రభలతో తేజరిల్లుతూ దేదీప్యమానంగా దీపిస్తూ తారక ప్రభువు భక్తులకు తన్మయానందాన్ని కలిగిస్తాడు. అయ్యప్ప ఆలయానికి విశాలమైన ముఖమంటపం ఉంటుంది. నగిషీలు తీర్చిదిద్ది సర్వవర్ణ శోభితంగా మనోహరంగా ప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణానికి ఆలవాలంగా అలరారుతూ ఉంటుంది. ఆలయ ముఖ మంటపం పైన మణికంఠుని దివ్య చరిత్రకు సంబంధించిన మహత్తర ఘట్టాలు సజీవ శిల్పాకృతులుగా దర్శనమిస్తాయి. అయ్యప్ప స్వామి గర్భాలయ ముఖద్వారం పంచలోహ రేకులతో తాపడం చేయబడి బంగారు వర్ణం ధగధగలతో ఆకట్టుకుంటుంది. ఈ ముఖద్వారం పుష్పాలంకరణ శోభతో కనువిందు చేస్తుంది. గర్భాలయానికి ద్వారపాలకులు స్వామి సేవలు సదా నిమగ్నమై ఉన్నట్టుగా ఆయుధధారులై ఉంటారు. గర్భాలయంలో పరంజ్యోతి స్వరూపుడైన అయ్యప్ప శతకోటి దివ్య ప్రభాభాసితంగా వెలుగొందుతూ ఉంటాడు. సర్వాలంకారయుక్తంగా సమ్మోహనాకారుడై సుందర సుమధుర సురుచిర చిన్మయానందమూర్తిగా స్వామి చిన్ముద్ర దాల్చి భక్తులకు దర్శనమిస్తాడు. స్వామి పంచలోహమూర్తికి పలు రకాల పుష్పమాలికలు అలంకృతంగా ఉంటాయి. స్వామికి మహానీరాజనం సమర్పిస్తున్న తరుణంలో మణికంఠుని దివ్య సౌందర్య శోభ తిలకించడానికి రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. స్వామియే అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప, శబరిగిరీశ అయ్యప్ప, హరిహరపుత్ర అయ్యప్ప అంటూ భక్తులు శరణఘోషను తన్మయంగా ఆలపిస్తూ స్వామిని దర్శించుకుంటూ పులకిస్తారు. స్వామి మాలధారణం అయ్యప్ప భక్తుల మనోవాంఛిత ఫలప్రదం. అయ్యప్ప దీక్షాధారులకే కాదు, మామూలు భక్తజన సందోహానికి స్వామి ఆరాధ్యనీయుడు. అభిషేక ప్రియనేని శరణమయ్యప్ప అనేది అయ్యప్ప శరణఘోషలోని నామాల్లో ఒకటి. స్వామి మూల విరాట్కి నిజరూపమూర్తికి అర్చకులు పలు ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించే దృశ్యం చూసి తీరవలసిందే కాని వర్ణనాతీతం. స్వామి పంచలోహమూర్తికి పవిత్ర జలాలతో పాటు క్షీరం, పెరుగు, విభూతి, జలం, తేనె, నారికేళోదకం వంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. స్వామి శిరస్సు మీద నుంచి క్రమంగా జాలువారే అభిషేక ద్రవ్యాలు ఎంత పుణ్యం చేసుకున్నాయోనని భక్తులు భావిస్తూ ఉంటారు. పండ్ల ముక్కలతో కూడా స్వామిని అభిషేకిస్తారు. సమస్త ఫలాల భాగాల్ని కలగలిపి స్వామి విగ్రహానికి అలదుతారు. ధూప దీపాదులతో సుగంధ భరిత ద్రవ్యాలతో స్వామిని అభిషేకించే సన్నివేశం భక్తులందరికీ నేత్రోత్సవం, ఆనందభరితం. అభిషేకానంతరం స్వామిని సర్వ అలంకారాలతో భక్తుల దర్శనార్థం సిద్ధం చేస్తారు. సకల రాజోపచారాలతో స్వామి రాజకుమారుడిలా దర్శనమిస్తాడు. రాజశేఖర మహారాజు ముద్దుల తనయుడైన మణికంఠుడు
యువరాజుగా గోచరిస్తాడు. కాసుల పేరు, రత్నహారాలు, పుష్పమాలలు, స్వర్ణ కిరీటం ధరించిన స్వామి జగన్మోహనకరంగా దర్శనమిస్తాడు. స్వామి ముంగిట 18 మెట్ల అమరిక ఉంటుంది. 18వ బడిగా అయ్యప్ప భక్తులు ఈ మెట్లను పూజిస్తారు. కుండలిని జాగృత శక్తికి ప్రతీకలుగా 18 మెట్లు ఉంటాయి. ఈ 18 మెట్లపై దీపాల్ని వెలిగించి స్వామికి ఒక్కో మెట్టుపై కర్పూర జ్యోతిని ఉంచుతారు. మకర జ్యోతి రూపుడైన అయ్యప్ప ముంగిట వెలుగు జిలుగులు వ్యాపించి దేదీప్యమానమైన కాంతి పుంజాలు వెల్లివిరుస్తాయి. ఈ నేపథ్యంలో భక్తులు అయ్యప్ప సంకీర్తనం చేస్తూ తమని తాము మర్చిపోయి స్వామి భక్తిలో సంలీనమవుతారు. ఆ తాదాత్మ్యంలో, ఆనందాతిరేకంలో నృత్యాలు చేస్తూ, గీతాలు ఆలపిస్తూ స్వామి కైంకర్యంలో నిమగ్నమవుతారు. ఇదో ఆనందహేళ, పోత పోసిన భక్తి నెలకొన్న శబరిమల. ఒంగోలు పట్టణంలోని స్వామి అయ్యప్ప దేవస్థాన సందర్శనం వల్ల సంపూర్ణ యాత్ర చేసిన ఫలసిద్ధి భక్తులకు కలుగుతోంది. ఈ ఆలయంలో నెలకొన్న పలు ఉపాలయాల దర్శనం వల్ల భక్తులకు అవ్యక్తమైన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఒంగోలు అయ్యప్ప దేవస్థానంలో ఎన్నో ఉపాలయాలున్నాయి. అయ్యప్పను దర్శించుకున్న అనంతరం భక్తులు ఈ ఆలయాల్ని దర్శించుకుని తరిస్తారు. ఈ పరంపరలోదే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి. స్థానక భంగిమ దాల్చి సకలాలంకృతుడైన స్వామి సమ్మోహనకారుడిగా దర్శనమిస్తాడు. చూడముచ్చటైన అలంకరణతో, కటివరద అభయహస్తాలతో, వక్షస్థలాన శ్రీదేవి, భూదేవి రజితమూర్తులను ధరించి శ్రీవారు నేత్రోత్సవంగా దర్శనమిస్తారు. ఇదే ప్రాంగణంలో నెలకొన్న మహాగణపతి సన్నిధిని భక్తులు దర్శించుకుంటారు. సర్వ విఘ్నాల్ని నివారించే సర్వకామ్యప్రద వినాయకుడిగా పార్వతి తనయుడు పూజలందుకుంటున్నాడు. రజిత కవచంతో పట్టు వస్త్రాల్ని ధరించి స్వామి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అయ్యప్ప ప్రాంగణంలో ఉన్న మరో సన్నిధానం కుమారస్వామి ఆలయం. రజిత కవచధారి అయి స్థానకమూర్తిగా షణ్ముఖుడు గోచరిస్తాడు. శూలాయుధధారిగా మయూర సింహాసనాధీష్ఠుడై స్వామి నెలకొంటాడు. ఈ మందిరానికి చేరువలోనే నాగదేవతా సన్నిధి ఉంటుంది. నాగ ప్రతిమలకు రజిత కవచం అమరి ఉంటుంది. అయ్యప్ప సన్నిధిలో తప్పకుండా ఉండే దేవత మాలికా పురోత్తమ అమ్మవారు సర్వాలంకారాలతో సౌందర్యాత్మకంగా ఆసీన భంగిమలో కొలువుతీరి ఉంటుంది. గులాబీ రంగు పట్టుచీర ధరించి రజిత కవచంతో చతుర్భుజిగా అలరారుతుంది. మాలికా పురోత్తమ ముందు శ్రీచక్ర యంత్రం నిత్య కుంకుమ పూజలందుకుంటుంది. అయ్యప్ప ఆలయ ప్రాంగణంలోనే ఉన్న విశ్వేశ్వరాలయం నిత్య ధూపదీప నైవేద్యాదులతో శోభస్కరంగా అలరారుతుంది. పానవట్టం నందిపీఠంగా అమరి ఉంటుంది. దీనిపై లింగమూర్తి కొలువుతీరి పంచఫణిని శిరోభూషణంగా కలిగి ఉంటాడు. శివాలయం చెంతన అభయానందప్రద ఆంజనేయ స్వామి కొలువుతీరి ఉంటాడు. వెండి కవచాన్ని ఆపాదమస్తకం ధరించి గదాధారి అయి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. కుడివైపు సువత్సలాదేవి ఉత్సవమూర్తి, ఎడమవైపు ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహం నిత్య పూజలందుకుంటాయి. ఆలయ ప్రాంగణంలో నెలకొన్న నవగ్రహ మంటపంలో భక్తులు నవగ్రహాలకు పూజలు జరిపించుకుంటారు. జాతకరీత్యా గ్రహదోషాల్ని నివృత్తి చేసుకుంటారు. ఒంగోలు అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో మరో అదనపు ఆకర్షణ శంకర నారాయణుల భారీ విగ్రహం. ఒక ప్రత్యేక మంటపంలో సమున్నతమైన శంకర నారాయణుల నల్లరాతి విగ్రహం భక్తుల్ని ఆశ్చర్యానంద చక్తుల్ని చేస్తుంది. నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి, మకర సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి, కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిభీతి తొలగించు భూతాధినేత. అయ్యప్ప ఆరాధన భక్తుల మనశరీరాలలోని ఆంతరిక బాహ్య కల్మషాలను ప్రక్షాళన చేసి పరిశుద్ధతను ప్రసాదిస్తుంది. కల్లోలం నిండిన జీవన మార్గాలకు వెలుగుబావుటాయి దారి చూపుతుంది. ఆ ఆధ్యాత్మిక దారిలో మనం కూడా ముందుకు సాగుదాం. అయ్యప్ప కరుణను మనసారా వేడుకుందాం.